Quick step. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వామి. వెల్కమ్ స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ మన ఛానల్ ఓపెన్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే నా యొక్క మొబైల్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే వాట్సాప్ గ్రూప్కి సంబంధించి ఇన్వైట్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ యొక్క వీడియో ఏమిటంటే ఎనీ వన్ పర్సన్స్ యూజ్ చేసుకోవచ్చు, అందరికీ యూస్ అయ్యిద్ది. సహం చూపు కనపడని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే కంటి చూపు మొత్తం కనిపించే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అదేమిటంటే మన సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ అని ఉంటుంది. దాంట్లో మ్యాగ్నిఫికేషన్ అండ్ సెలెక్టివ్ స్పీక్ అవి ఎలా ఎనేబుల్ చేయాలి, అలాగే వాటిని ఎలా యూజ్ చేయాలి అన్నది ఈ యొక్క వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాను. ఓకే, నేను యాప్ లిస్ట్ తీసుకుని సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Apps list. Home. Spin to win. Spin to win. Styles and proposal. Samium. Screen recorder. Settings. ఓకే, నేను యాప్ లిస్ట్ తీసుకుని లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేస్తూ సెట్టింగ్స్ దగ్గరికి వచ్చాను. అక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Settings. Search settings. ఓకే, సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేశాను. ఇప్పుడు మీరు లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేస్తూ యాక్సెసిబిలిటీ దగ్గరకైనా రావచ్చు, లేదా 2 ఫింగర్స్తో స్వైప్ చేసి యాక్సెసిబిలిటీ దగ్గరికి కూడా రావచ్చు. మనం యాక్సెసిబిలిటీ దగ్గరికి వద్దాం ఫ్రెండ్స్. Accessibility. Screen readers. Display. Interaction controls. 12 of 16. And list. 16 items. ఓకే ఫ్రెండ్స్, యాక్సెసిబిలిటీ ఉంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. Accessibility. Navigate up button. ఓకే, యాక్సెసిబిలిటీ ఫస్ట్ నేను సెలెక్ట్ టు స్పీక్ గురించి మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు యాక్సెసిబిలిటీ అనేది ఓపెన్ అయింది. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే మొబైల్స్లో డైరెక్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే యాక్సెసిబిలిటీ అని ఉంటుంది. అదే ఓల్డ్ శాంసంగ్ మోటో మొబైల్స్ అయితే అడిషనల్ సెట్టింగ్స్ లేదా అబౌట్ సెట్టింగ్స్ అని ఉంటుందన్నమాట. అక్కడ దాంట్లో యాక్సెసిబిలిటీ లేదా టాక్ బ్యాక్ అని ఉంటుంది. అదే ఆప్షన్ మీద మీరు డబుల్ ట్యాప్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం యాక్సెసిబిలిటీ అనేది ఓపెన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేస్తున్నాను. యాక్సెసిబిలిటీ Search settings. సెట్టింగ్స్ Volume key shortcut. Downloaded services. Heading 2 of. Beyond audience meter. On. Screen readers. Heading 4 of 31. స్క్రీన్ రీడర్స్. ఇక్కడ ఇప్పుడు స్క్రీన్ రీడర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేయాలి. Select the speak. Off slash your selected text. 5 of 31. ఓకే, సెలెక్ట్ టు స్పీక్ ఆప్లో ఉన్నది. ఓకే, అక్కడ డబుల్ ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. డబుల్ ట్యాప్ అనేది చేస్తున్నాను. Select the speak. Navigate up button. ఓకే ఫ్రెండ్స్, సెలెక్ట్ టు స్పీక్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేద్దాం. Select the speak. సెలెక్ట్ టు స్పీక్. Use service off switch. యూజ్ సర్వీస్ ఆఫ్, ఇది మనం ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. Alert allow select the speak to have full control of your device question mark. Full control is appropriate for apps that help you with accessibility needs, but not for most apps. ఓకే ఫ్రెండ్స్, అక్కడ మనం డబుల్ ట్యాప్ చేసినట్లయితే ఆ యొక్క ఇంట్రడక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేద్దాం. View and control screen. It can read all content. View and perform act. It can track your allow button. హలో Deny button. డిలై. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు హలో ఇచ్చేయండి ఫ్రెండ్స్. రైట్ నుంచి లెఫ్ట్ కోసం స్వైప్ చేయండి. Allow button. హలో డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. Alert use accessibility button to open. Select dash to dash speed enabled. To turn this service on or off, tap the accessibility button % at the bottom of your Okay, screen. To switch between service. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేయండి. Okay button. ఓకే, ఇక్కడ డబుల్ ట్యాప్ Select the చేయండి speed. ఫ్రెండ్స్. Use service on switch. ఓకే, సెలెక్ట్ టు స్పీక్ యూజ్ సర్వీస్ ఆన్ అని చెబుతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. Back. Accessibility. Select the speak on slash your selected text. 5 of 31. And list 31 items. ఓకే, సెలెక్ట్ టు స్పీక్ ఆప్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈ యొక్క సెలెక్ట్ టు స్పీక్ బటన్ మీకు కిందన బ్యాక్, హోమ్, రీసెంట్ ఫైల్ ఆ బటన్స్ పైన వస్తుంది అనమాట. దాన్ని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కూడా పెంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కింద వచ్చింది. దాన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. కింద మీకు యాక్సెసిబిలిటీ బటన్ అని వస్తుంది అనమాట. చూపిస్తున్నాను. Accessibility button out of list. యాక్సెసిబిలిటీ బటన్, దాని మీద డబుల్ ట్యాప్ చేయండి. Select the speak. ఓకే, డబుల్ ట్యాప్ చేస్తే సెలెక్ట్ టు స్పీక్ అంది కదా. ఇప్పుడు మీరు డిస్ప్లే మీద ఎక్కడ 1 ఫింగర్తో క్లిక్ చేస్తే అక్కడ చదివిద్ది అనమాట. నేను క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Select the speak. సెలెక్ట్ టు స్పీక్. యాక్సెసిబిలిటీ అంటే అది చదివేసింది, క్లోజ్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇంకోటి చదివిద్దాం. Accessibility. Select the speak. యాక్సెసిబిలిటీ ఉంది, సెలెక్ట్ టు స్పీక్ అంది అంటే ఆన్ అయింది కాబట్టి చెప్పింది. నేను ఇంకోసారి క్లిక్ చేస్తున్నాను. No text found
tag location. నో టెక్స్ట్ ద ఫౌండ్ అంటే అక్కడ ఏం లేదు కాబట్టి నో టెక్స్ట్ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. No text found at that location. 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 Select the speed. Accessibility. స్పీక్ యాక్సెసిబిలిటీ అంటే అది మీరు లేని చాట క్లిక్ చేస్తే నో టెక్స్ట్ ఫౌండ్ అని చెప్పిద్ది అనమాట. ఈ రకంగా మనం సెలెక్ట్ టు స్పీక్ అనేది యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో నా వాయిస్ అనేది కొంచెం బాగోపోతే ఏమనుకోమాకండి. ఏంటంటే కొంచెం జలుబు చేసింది. అయినా సరే మీ అందరికీ నా నుంచి వీడియో చేసి ఒక 10 మందికి హెల్ప్ అయ్యింది అనే ఉద్దేశంతో వీడియో చేయడం అయితే తప్పట్లేదు, చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ స్పీక్ అనేది అయిపోయింది. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ అనేది మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెలెక్ట్ స్పీక్ ఉంది కదా, ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేద్దాం. Audience meter. Screen readers. Head. Select the speak. On slash your selected text. 5 of 31. సెలెక్ట్ స్పీక్ ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేద్దాం. Talk back. On slash speak items on screen. 6 of 31. టాక్ బ్యాక్. Text dash the dash speech output. 7 of 31. టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్ అవుట్పుట్. Display. Heading. 8 of 31. డిస్ప్లే ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేద్దాం. Font size. Largest. 9 of 31. ఫాంట్ సైజ్. Display size. Large. 10 of 31. డిస్ప్లే సైజ్. Dark theme. On slash temporarily disabled due to battery saver. On. Switch. Disabled. 11 of 31. డార్క్ థీమ్. Magnification. Off. 12 of 31. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. Magnification. Navigate up. Button. ఓకే ఫ్రెండ్స్, మ్యాగ్నిఫికేషన్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేద్దాం. Magnification. మ్యాగ్నిఫికేషన్. Search settings. సర్చ్ సెట్టింగ్స్. Magnify with triple dash tab. Off. 1 of 2. And list. 2 items. మ్యాగ్నిఫికేషన్ ట్రిపుల్ ట్యాప్ ఆఫ్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం ఫ్రెండ్స్. Magnify with triple dash tab. Navigate up. Button. మ్యాగ్నిఫికేషన్ ట్రిపుల్ ట్యాప్ ద ఆఫ్ ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ స్వైప్ చేద్దాం. Magnify with triple dash tab. మ్యాగ్నిఫై ట్రిపుల్ ట్యాప్ ద ట్యాబ్. Search settings. సర్చ్ సెట్టింగ్. Use service. Off. Switch. యూజ్ సర్వీస్ ఆఫ్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. On. ఆన్. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి మీరు. Back. Magnification. Back. Accessibility. Magnification. Magnify with triple dash tab. 12 of 31. And list. 31 items. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే మీరు ఎక్కడైనా సరే ఏ ఐకాన్ మీద అయినా సరే ఏ నేమ్ అయినా సరే వెబ్సైట్లో చిన్నగా ఉంటాయి, వాటి మీద మీరు ట్రిపుల్ ట్యాప్ చేసినా సరే మ్యాగ్నిఫికేషన్ ఆన్ అయ్యి పెద్దగా వచ్చింది అనమాట. నేను మ్యాగ్నిఫికేషన్ అనేది ఆన్ చేశాను. ఇప్పుడు నేను ట్రిపుల్ ట్యాప్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ట్రిపుల్ ట్యాప్ అయింది, జూమ్ అయింది. మళ్ళీ ట్రిపుల్ ట్యాప్ చేస్తాను, జూమ్ అవుట్ అయింది. Magnification. Navigate up. Button. Back. Accessibility. Magnification. Magnify with triple. ఓకే, ట్రిపుల్ ట్యాప్ చేస్తాను, జూమ్ ఇన్ అయింది. ఓకే ఫ్రెండ్స్, జూమ్ ఇన్ అయింది. ఇప్పుడు ట్రిపుల్ ట్యాప్ చేస్తాను, జూమ్ అవుట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, జూమ్ అవుట్ అయింది. జూమ్ ఇన్ చేసినప్పుడు మీకు ఎక్కువగా కనిపిస్తున్నట్లయితే తక్కువ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ నేను మీకు జూమ్ చేస్తాను, అంటే ట్రిపుల్ ట్యాప్. ఓకే, 2 ఫింగర్స్తో దగ్గరికి జరిపినట్లయితే తగ్గిద్ది అనమాట. అదే మీకు 2 ఫింగర్స్తో ఇట్లా ఇంకా లాంగ్ జరిపినట్లయితే జూమ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ట్రిపుల్ ట్యాప్ చేస్తున్నాను, జూమ్ అవుట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, జూమ్ అవుట్ అయింది. ఈ రకంగా మనం సెలెక్ట్ టు స్పీక్ని మ్యాగ్నిఫికేషన్ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను హోమ్కి వచ్చేస్తాను. Home. Quick step. At a glance. Home. Button. ఫ్రెండ్స్, ఈ రకంగా మనం సెలెక్ట్ టు స్పీక్ మ్యాగ్నిఫికేషన్ అనేది ఆన్ చేయొచ్చు అనమాట. ఈ రకంగా యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పక్కన ఉన్న షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాట్సాప్, సోషల్ మీడియా ఆల్ గ్రూప్స్లో షేర్ చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలి అన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.